18 నెలల్లో 300కి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసిన మామిడికాయలు చూశారు కదా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వకుండా ఈ దిగజారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రజల సొమ్ముతో ఫ్లైట్లలో తిరుగుతారు, రైతులేమో పొలాల్లో గిట్టుబాటు ధరలు లేక కొనుగోలు జరగక ఇబ్బంది పడుతుంటారు. హోంమంత్రి ఏమో ఫ్లైట్లలో తిరుగుతూ జగనన్న తిట్టడానికి సమయం రెడీ అయి వస్తుంది. కానీ ఇంతమంది ఆడపిల్లలు చనిపోతుంటే ఆమెకు చీమ పుట్టినకి రక్షణ లేదు అంటే ఆమె సిగ్గుపడాలి ఒక మహిళగాని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. బీజేపీకి సంబంధించిన వ్యక్తి కేంద్రంలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉండి కూడా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు పూర్తి కావాల్సిన 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేయించలేకపోతున్నాడు అంటే ఆ మంత్రి ఎందుకు, ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు ఎందుకున్నాడు, ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడని నేను ప్రశ్నిస్తున్నాను. సిగ్గు లేకుండా ఈరోజు వాళ్ళ పదవుల కోసం ఈరోజు వారు పాకులాడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం మహిళల కోసం ఏమైనా పట్టించుకుంటున్నారా? ఇలాంటి సమయంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. గతంలో మనం అన్ని మంచి చేసినా కోడగుట్టు మీద ఈగలు మిగిలినట్టు మన మీద జగన్ గారి మీద విషం జిమ్ముతూ ఏ విధంగా పార్టీని ప్రజల్లో భ్రష్టు పట్టించారు. వారి ఇంట్లో నుంచి ఇచ్చారా, వారి జోబులో నుంచి వచ్చారా అని ఎంత బ్రెయిన్ వాష్ చేశారు. మరి ఈరోజు వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా, వాళ్ళ జోబుల్లో నుంచి ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు ప్రజలకి అనేది మీరు మాట్లాడాలి. ఇది గ్రామాల్లో మాట్లాడాలి. టీవీలో పేపర్లో ఎక్కడో మూలం చేస్తారు. అదే మీరు గ్రామాల్లో ఉన్నప్పుడు అందరు ఇక్కడ ఉన్నవాడు వాళ్ళ వాళ్ళ ఊర్లలో మాట్లాడితే ఒక పెళ్లి దగ్గర, ఒక హోటల్ దగ్గర లేదా ఒక చౌక దగ్గర కూర్చున్నప్పుడు రాజకీయాలు అందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. లేదా ఒక రైల్వే స్టేషన్ లోనో ఒక బస్ స్టేషన్ లోనో ఏంటయ్యా ఆ రోజు ఇట్లా అన్నారు కదా, ఏమి జగన్మోహన్ రెడ్డి జోబుల నుంచి ఇచ్చాడా, ఆయన ఆస్తి ఇచ్చాడని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆస్తి కాదు కదా, వాళ్ళ జోబులకు కాదు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడగాలి. నిజంగా అడగాలి. మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని మనం ప్రజల్లో డిస్కస్ చేయకుండా ఎలక్షన్ అప్పుడు చూసుకుందాంలే అంటే ఎలక్షన్ అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వాళ్ళు మళ్ళీ మోసం చేసి అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తారు. ఇప్పటి నుంచి మీరు జరిగే ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని, ప్రజలకు ఇచ్చిన మాటని ఈరోజు ఫుల్ఫిల్ చేయకుండా చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళకి తెలిసిలే మనం ఏం చెప్పేది అక్కడ. మరి వాళ్ళకి తెలిస్తే మనం ఎందుకు ఇక్కడ? ఒక పార్టీ ఎందుకు, పార్టీలో మనం ప్రజాప్రతినిధిగా ఎందుకు ఉండాలి? మన పార్టీని మనం కాపాడుకుంటేనే మనకు ఒక గౌరవం, అంతేగా? చెట్టును కాపాడుకుంటేనే కదా దాంట్లో ఉన్న కాయలు మనం తినగలం. చెట్టును వాళ్ళు నడిపేస్తుంటే చూస్తూ ఉండి మళ్ళీ వస్తుంది అప్పుడు చూసుకుందామంటే నువ్వు ఉండవు, నేను ఉండను. ఈరోజు చూసారు కదా మీరు రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు, తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఎలా బెదిరిస్తున్నారో మనం చూస్తున్నాం. దీనికి ఒక పోలీస్ స్టాఫ్ పెట్టాలి అంటే ఒక టీం వర్క్ గా ఉండాలి. మనం మాట్లాడితే మన మీద కేసు పెడతారేమో, మనకెందుకు వాడి మీద పెట్టుకుంటే వాడి మీద పెడతారు, రేపు మీ మీద